ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమఃశివాయ. భక్తులారా, వీడియోలోకి స్వాగతం. సింహరాశి వారి గురించి ఈరోజు చెప్పబోయే విషయం సాధారణమైంది కాదు. ఈ సందేశాన్ని మీరు ఒక ఆధ్యాత్మిక సూచనగా వినండి. మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. సింహరాశివారు జాగ్రత్తగా ఉండండి. మీ వెనక గోతులు తీస్తున్న ఆ సొంత మనిషి ముసుగు తొలగిపోయింది. ఈరోజు రాత్రి 1:15 మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, మీ జ్యోతిష్య ఫలితాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే వీడియోని లైక్ చేసి పూర్తి భక్తితో కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని టైప్ చేస్తారో వారికి ఆ పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సింహరాశివారికి సహజంగానే ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలాన్ని ఆశించరు. మీ హృదయం విశాలమైంది. కాని ఇదే మంచితనాన్ని కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తారు. మీ జీవితంలో ఇటీవల కొన్ని విచిత్రమైన మార్పులు జరిగాయా? మీరు ఎంత కష్టపడ్డా కాని పనులు ఆలస్యమవుతున్నాయా? కారణం లేకుండా కొంతమంది మీకు దూరమయ్యారా? మీ మాటలను వక్రీకరించి ఇతరుల వద్ద చెప్పే వ్యక్తి ఉన్నాడా? ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారి అసలు స్వభావం బయటపడే సమయం వస్తుంది. అది దైవ సంకేతాల రూపంలో అయినా, సంఘటనల రూపంలో అయినా మనకు అర్థమవుతుంది. ఈ వీడియోలో చెప్పేది ఒక ఆధ్యాత్మిక విశ్లేషణ. మీ జీవితాన్ని ప్రశాంతంగా పరిశీలించటానికి ఇది ఒక మంచి అవకాశం. సింహరాశివారికి ప్రస్తుతం గ్రహస్థితి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందని జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సును కోరుకుంటారని అనుకోవటం సరైంది కాదు. కొన్నిసార్లు అపార్థాలు, అసూయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల వల్ల కొందరు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు. ఆ వ్యక్తి మీకు పూర్తిగా అపరిచితుడు కాకపోవచ్చు. కుటుంబ సభ్యుడు, బంధువు, స్నేహితుడు లేదా మీపై విశ్వాసం ఉన్నట్లుగా కనిపించే ఎవరైనా కావచ్చు. అందుకే ఈ సమయంలో ఆవేశంతో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం. మీ మనసు పదే పదే ఎవరి గురించి హెచ్చరిస్తుందో గమనించండి. అనవసరంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకండి. కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప రక్షణగా పనిచేస్తుంది. ఈ రాత్రి ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించి కొద్దిసేపు ధ్యానం చేయండి. మీ మనసులో స్పష్టత పెరుగుతుంది. మీరు ఇంతకాలంగా గుర్తించని కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అదే మీకు నిజమైన దైవ సంకేతంగా మారవచ్చు. సింహరాశి వ్యక్తులారా, మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి శత్రువు బయట ఉండడు. కొన్నిసార్లు మనతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి మన గురించి వెనక మాటలు చెప్పవచ్చు. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని కాదు, కాని మీ అనుభవాలను ప్రశాంతంగా పరిశీలిస్తే నిజాలు మీకే అర్థమవుతాయి. ఇటీవల మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోవటం, మీ గురించి తప్పుడు అపోహలు వ్యాపించటం, మీకు రావలసిన గౌరవం మరొకరికి వెళ్లటం వంటి పరిస్థితులు ఎదురైతే వాటికి కారణాలను వివేకంతో ఆలోచించండి. తొందరపడి ఎవరినీ అనుమానించవద్దు. నిజాన్ని కాలమే బయటపెడుతుంది. దైవం ఒక విషయం నేర్పుతుంది. మనకు హాని చెయ్యాలనుకునే వారికంటే మనకు వివేకం ఇవ్వటమే గొప్ప రక్షణ. అందుకే ఈ రోజుల్లో ప్రతి నిర్ణయం తీసుకునే ముందు క్షణం ఆలోచించండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించి భక్తితో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ జీవితంలో జరుగుతున్న విషయాలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీకు ఎన్నో సందేహాలకు సమాధానం దొరుకుతుంది. సింహరాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఒక్క సపోర్ట్ మాకు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు తీసుకురావటానికి మంచి ప్రేరణగా నిలుస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కాని లేదా ఓం నమఃశివాయ అని కాని రాయండి. మీ అందరి కామెంట్లు చదవటానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మరో ముఖ్యమైన సంకేతం. సింహరాశివారికి ఈ సమయంలో మాట్లాడే మాటల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. మీ ప్రణాళికలు, మీ ఆర్థిక విషయాలు, మీ కుటుంబ రహస్యాలు అందరితో పంచుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ ఆనందాన్ని చూసి సంతోషపడతారని అనుకోవటం సరైంది కాదు. కొంతమంది మీ విజయాన్ని చూసి ప్రోత్సహించినట్లుగా కనిపించినా లోపల మాత్రం అసూయతో ఉండవచ్చు. అలాంటి వారిని గుర్తించటానికి గొడవ అవసరం లేదు. కాలమే వారి అసలు స్వభావాన్ని చూపిస్తుంది. మీరు ఇటీవల ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పు గమనించి ఉంటారు.
ముందు ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు దూరంగా ఉండటం, లేదా మీ గురించి ఇతరుల ముందు వేరేలా మాట్లాడటం మీకు ఆశ్చర్యంగా అనిపించి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో కోపంతో స్పందించకండి, ప్రశాంతంగా ఉండండి. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి పరీక్ష వెనక ఒక గొప్ప పాఠం ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న తప్పుడు సంబంధాలను తొలగించి సరైన వ్యక్తులకు స్థానం కల్పిస్తాడు. ఈ సమయంలో మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 11 సార్లు ఓం నమో నారాయణాయ అని కాని, లేదా మీ ఇష్ట దైవం యొక్క నామాన్ని జపించటం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. గుర్తుంచుకోండి, మీ బలం మీ కోపం కాదు, మీ సహనం. మీ విజయం మీ ప్రతీకారం కాదు, మీ పురోగతి. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి, దైవంపై విశ్వాసం ఉంచండి. సరైన సమయంలో నిజం స్వయంగా వెలుగులోకి వస్తుంది. సింహరాశి వ్యక్తులారా, మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని సంఘటనలను ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు ఎవరినైనా నమ్మి మీ మనసులోని విషయాలను చెప్పిన తర్వాత అదే విషయాలు వేరే వారి చెవిలోకి వెళ్లాయా? మీరు చెయ్యని తప్పుకు మీపై నిందలు వచ్చాయా? మీరు సహాయం చేసిన వ్యక్తి ఒకరోజు మీకు దూరమయ్యాడా? ఇలాంటి సంఘటనలు జరిగితే బాధపడటం సహజం. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి అనుభవం మనకొక పాఠాన్ని నేర్పుతుంది. నిజమైన బంధం, నకిలీ బంధం మధ్య తేడా తెలుసుకునే అవకాశం కూడా అదే. ఈ సమయంలో సింహరాశివారు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండడు. కొందరు ఆశీర్వాదంలా వస్తారు, మరికొందరు పాఠంలా వస్తారు. ఆ పాఠాన్ని అర్థం చేసుకున్న వారే ముందుకు సాగుతారు. మీకు ఇప్పుడు ఒక కొత్త అవకాశం దగ్గర పడుతోంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబ విషయాల్లోనైనా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం రావచ్చు. కానీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే మీ మనసులో ఉన్న భయం, అనుమానం, నిరాశను ముందుగా విడిచిపెట్టాలి. మీరు ఎంత నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్తే అంత మంచిది. మీ విజయాన్ని ముందుగానే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచమే మాట్లాడుతుంది. సింహరాశి వ్యక్తులారా, గురువారం లేదా ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మీ శక్తికి తగ్గట్లుగా పేదవారికి అన్నదానం చేయండి, లేదా పక్షులకు గింజలు వేయండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా మంచి పనులు చేయటానికి మనల్ని ప్రేరేపిస్తాయి. సాయంత్రం ఇంట్లో నువ్వుల నూనె లేదా నెయ్యితో ఒక దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థించండి. ఈ అలవాటు మీలోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీరు ఎదుర్కొన్న కష్టాలు శాశ్వతం కావు. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి కూడా ఒక ముగింపు ఉంటుంది. మీరు చేసిన మంచి పనులకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎవరి పట్ల ద్వేషాన్ని పెంచుకోకండి. మీ జీవితాన్ని మెరుగుపరచడంపైనే దృష్టి పెట్టండి. నిజాయితీ, కష్టపడి పనిచేయటం, దైవంపై విశ్వాసం, ఇవే మీకు నిజమైన బలం. సింహరాశి వ్యక్తులారా, ఈ వీడియోలో చెప్పిన విషయాలను భయపడటానికి కాదు, జీవితాన్ని మరింత జాగ్రత్తగా, వివేకంతో ముందుకు నడిపించటానికి ఒక ఆధ్యాత్మిక సందేశంగా స్వీకరించండి. ప్రతి వ్యక్తి జీవితం భిన్నంగా ఉంటుంది. అందువల్ల మీ అనుభవాలను మీరు ప్రశాంతంగా పరిశీలించండి. మీ జీవితంలో నిజంగా మీ మంచిని కోరుకునేవారు ఎవరో, కేవలం అవసరం ఉన్నప్పుడే మీ దగ్గరకు వచ్చేవారు ఎవరో కాలమే మీకు తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంబంధాన్ని ప్రేమతో కొనసాగించండి, కానీ మీ నిర్ణయాలను వివేకంతో తీసుకోండి. మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రార్థనకు సమయాన్ని కేటాయించండి. మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. ఇలాంటి అలవాట్లు మనసుకు ధైర్యాన్ని, కుటుంబానికి ఐక్యతను ఇస్తాయి. మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఇప్పటికీ నిలబడి ఉన్నారంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే దానికి కారణం. అదే మీకు ముందున్న రోజుల్లో కూడా బలంగా నిలబడేందుకు తోడ్పడుతుంది. సింహరాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమందించే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు వెంటనే చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ, జై శ్రీరామ్ లేదా మీ ఇష్ట దైవం యొక్క పేరును భక్తితో రాయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకి కూడా షేర్ చేయండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. చివరిగా, దైవం మన జీవితంలో ప్రతి కష్టాన్ని వెంటనే తొలగించకపోవచ్చు, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇస్తాడు. అందుకే నిరాశ చెందకండి. మంచి ఆలోచనలు, మంచి పనులు, నిజాయితీ, భక్తి, ఇవి మీ జీవితానికి నిజమైన సంపద. సూర్యుడి కాంతిలా ప్రకాశించే సింహరాశి వారికి రాబోయే రోజులు శుభంగా ఉండాలని
ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ మళ్ళీ మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ఓం నమఃశివాయ. జై శ్రీరామ్. ధన్యవాదాలు.